మన తెలంగాణ ఓం శ్రీ స్వామి సాక్షాత్ అమ్మవారిని వెంటనే కళ్ళు మూసుకోవాలి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐ. గుంటలు దాటి మేము నడిచాము పిల్లలప్ప స్వామియే స్వామి ఒకసారి స్వామి గోడివాడయ్యా గోడివాడ అయ్యప్ప వాడవాడ అయ్యప్ప గోడివాడ అయ్యప్ప వాడవాడ అయ్యప్ప దేవుడొచ్చినాడు నాతో అయ్యప్ప అని పూజకాల శివమెత్త ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. పని స్వామి శరణం అయ్యను శరణం అయ్యప్ప శరణం శరణయ్యప్ప స్వామి శరణం అయ్యను శరణం అయ్యప్ప శరణయ్యప్ప అదకొండమేకు శరణయ్యప్ప నిత్య శుభమంగళమే శరణమయ్యప్ప. మోకాళ్ళు నొప్పి ఉన్నవాళ్ళు తప్ప ఇప్పుడు కుర్చీలో కూర్చున్న పార్వతీ హృదయ మత్తమాదంగ గమనం ఆ చామరం కిందికి తీసుకురాలి. ఏకకంఠంతో పాడాలి. మైక్ లో పాడకండి. మైక్ లో స్వామి శరణమయ్యప్ప స్వామి అందరు గట్టిగా పడాలి. పూజితం భయాపదం సఫలీకృతం చేసే విధంగా సమర్థవంతంగా మీ ప్రతినిధిని అనిపించుకునే విధంగా ఆశీర్వాదం ఇప్పించవలసిందిగా అయ్యవారిని కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. నేను ముందుగా చెప్పినట్టుగా అయ్యప్ప స్వామి సన్నిధి నుంచి కూడా ఒకటే హుస్నాబాద్ అంటే హుస్నాబాద్లో ఉండే నియోజకవర్గ అందరికీ కూడా మా నియోజకవర్గం పౌరులు అంటే గౌరవం పెరిగే విధంగా నేను ఆ కార్యక్రమం తీసుకుంటాను. భవిష్యత్తులో ఇంకా మరింతగా ఎక్కడికి వెళ్ళినా మా హుస్నాబాద్ నియోజకవర్గం అంటే మీ వెనుక నేనున్న ఒక కొండ తండగా అయ్యప్ప స్వామి మనకి ఎట్లున్నాడో నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించి అట్లా ఉంటాననే మాటని సందర్భంగా మనగేస్తూ తప్పకుండా మీ అందరూ ఆశీర్వచనం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు తీసుకునేది ఉన్నది. పాలిటిక్స్ వేరు, భక్తి వేరు, అభివృద్ధి వేరు, దినచర్య. కాబట్టి చాలా గట్టిగా శ్రమపడే విధంగా శక్తి, భగవంతుడు ఆశీర్వచనం,
ఆరోగ్యాన్ని ఇవ్వాలని మీ ద్వారా మీ అందరిది కూడా ముఖ్యంగా తల్లులందరి ఆశీర్వచనం చాలా పెద్దగా ఉండేది. భవిష్యత్తులో కూడా ఎక్కడికి వెళ్ళినా మాతృశ్రీలు అందరూ ఆశీర్వచనం ఇచ్చారు. ఆశీర్వచనం చేయగానే మీ ఆశీర్వచనంతో నాకు ఆర్టీసీ రవాణా శాఖ వచ్చింది. వచ్చినాక 2 రోజులలోనే మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. కోపానికి రావద్దు, మీకే కాదు, వాళ్ళ సంబంధ కార్యక్రమం జరిగింది స్వామివారి ఆశీర్వచనంతో. నిజంగా ఎక్కడికి వెళ్ళినా నాకు ఇచ్చినటువంటి మహిళల ఆశీర్వచనం చాలా గొప్పది. తప్పకుండా మీ ఆశీర్వచనంతో మీ బిడ్డగా ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది, మా బిడ్డ మంచి పేరు తెచ్చుకోవాలని. తద్వారా తల్లికి మంచి పేరు వస్తుంది. అట్లనే మీ బిడ్డగా మంచి పేరు తెచ్చుకుంటా, మీకు కూడా మంచి పేరు తెచ్చుకుంటా. అందుకు భగవంతుని సంకల్పం కూడా కావాలి కాబట్టి ఆ భగవంతు సంకల్పంలో మరొక్కసారి మీ అందరినీ ఆ భగవంతుని ద్వారా కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. సైకిల్ చక్రం కాబట్టి సోదరుడు మాజీ శాసనసభ్యులు అయ్యప్ప స్వామికి 30 లక్షలు ఇచ్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. సతీష్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు. అంతే గారి ధ్యేయం ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం అందరం ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఐరారోగ్యంతో ఉండాలని ఎప్పుడూ అంటుంటేవాడు.